ఉంది. నేను అనేది ఏంటంటే హిందువులు ఈ భారతదేశంలో ఎవరైనా సరే హిందువులే. హిందూ అంటే హిందూ మతం కాదమ్మ. హిందూ అంటే హిందూ మతం. మతానికి హిందూ మతం అనేది భారతదేశంలో లేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, హిందూ మతం అనేది భారతదేశంలో లేదు. హిందూ అనేది మతం కాదు. నిన్న చిన్నజీయర్ వినండి సార్, హిందూ అని ఎలా చెప్తారు? హిందూ మతం అసలు హిందూ అనేది మతం కాదని మీరు గూకది ఎవరిని అడిగి చెప్తారు. నన్ను ఏమన్నారు? వినండి 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 సార్, వినండి సార్, వినండి వినండి వినండి. ఓపెన్ ఛాలెంజ్ హిందూ మతం భారతదేశంలో లేదు. ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ ఎనీ టైం ఐఎమ్ రెడీ. లక్ష్మణరావు గారు దయచేసి మీరు భారతదేశంలో లేదు. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఉండండి. లక్ష్మణరావు గారు ఒక్క మాట చెప్పండి. హిందూ మతం అనేది భారతదేశంలో లేకపోతే ఇస్లాం ఒక్క నిమిషం ఇస్లాం అనేది భారతదేశంలో పుట్టిందా? భారతదేశంలో ఉందా? లేదంటే క్రిస్టియానిటీ భారతదేశంలో ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? లక్ష్మణరావు గారు ఏం మాట్లాడుతున్నారు? మీరు తప్పుగా అర్థం చేసుకోండి. మీరు తప్పుగా వినండి సార్. అనడం వల్ల ఉపయోగం లేదు. హిందూ అనేది మీరు రామాయణంలో చూపించండి, భారతంలో భాగవతంలో చూపించండి. మీకున్నటువంటి 35,000, 3,000, 4,000 ఉపనిషత్తులు ఏమి ఉన్నాయి కదా, ఏ గ్రంథమైనా తెలియజేయండి. హిందూ మతం అనేది భారతదేశంలో ఉంది అని మీరు ఓపెన్ ఛాలెంజ్ ఏ స్వామిని తీసుకురండి, మాట్లాడదాం. భారతదేశంలో ఉంది ఏంటండి? భారతదేశంలో ఉన్నది ఏంటి? లక్ష్మణరావు గారు సరే హిందూ మతం లేదని మీరు అంటున్నారు. భారతదేశంలో ఏంటి? క్రిస్టియానిటీ ఉందా? క్రిస్టియానిటీ ఉందా? తప్పు సార్ మీరు మాట్లాడేది. సార్ లక్ష్మణరావు గారు దయచేసి 2000 లక్షలు 1,000 కోట్లు అనుకున్నాండి. ఆధారమైనటువంటి ఎన్ని సంవత్సరాలు మాట్లాడతారు? దాని దీనికి ఎందుకు నా లింక్ పెడతా నాకు అర్థం కావట్లా. ప్రూఫ్ ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ క్రిస్టియన్స్ ఉందని, లేదంటే ఈ ఇస్లాం ఉందని, లేదా జైన్ బుద్ధిజం ఉందని, లేదు హిందూ మతం ఉంది ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి. ప్రూఫ్ ప్రూఫ్ లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది? త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం నుంచి కూడా అన్ని యుగాలకు సంబంధించిన ప్రూఫ్లు కూడా బోర్డు బయటపడి సార్. చరిత్రలో బోర్డు మీకు తెలవకపోతే తెలవదని చెప్పండి. అంతేగాని మీరు హిందూ అనేది భారతదేశం లేదని మీరు తప్పుగా మాట్లాడదు. రైట్. ఇప్పుడు అది టాపిక్ అది వేరుగా వెళ్ళిపోతుంది. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. టాపిక్ వేరుగా వెళ్ళిపోయింది. మీరు టాపిక్ లో కంక్లూడ్ చేయండి. సరే మీకు ఇస్తాను సార్. శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను సార్. ఒక్కసారి ఏదో చెప్తున్నారు చూడండి. శేఖర్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు చూడండి. శేఖర్ రెడ్డి గారు చెప్పండి ఏంటి? చెప్పండి ఏమండి? లక్ష్మణరావు గారు దయచేసి మతానికి ఇచ్చిపడుతుంది. వినండి దయచేసి. సార్ మీరు ఇంటర్నెట్ కనండి. హిందుత్వం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇట్ హాస్ బీన్ డెవలప్డ్ ఉండండి సార్ వినండి. ఇట్స్ రూట్స్ ఆర్ ట్రేస్డ్ టు ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 4000 BC. అసలు క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చిందండి? ముస్లిం మతం ఎప్పుడు వచ్చిందండి? నువ్వు చెప్పగలవా? చెప్పగలను. ఇస్లామిక్ చెప్పగలను. లక్ష్మణరావు గారు ఇస్లాం అనేది క్రిస్టియానిటీ అనేది భారతదేశంలో పుట్టలేదు. అది చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. రైట్. ఇది కులాలకి మతాలకు సంబంధించింది కాదు. దయచేసి వినండి. టాపిక్ లో కంప్లీట్ చేయండి. లక్ష్మణరావు గారు, శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను. దయచేసి ఆగండి. లక్ష్మణరావు గారు భారతదేశంలో క్రిస్టియానిటీ గాని ఇస్లాం గాని పుట్టలేదు.
ఓపెన్ చాలా భారతదేశంలో ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ పుట్టలేదు, పొరుగు దేశాల నుంచి వచ్చినాయి అవి. అర్థమైందా? సార్ నేను అన్నానా ఇక్కడ ఇస్లామిక్ పుట్టింది, ఇక్కడ క్రిస్టియన్ పుట్టిందని నేను అన్నానా? మరి నేను అనలేదు కదా. ఇక్కడ పుట్టింది ఏంటి మరి చెప్పండి. భారతదేశం అంటే మీరు అనాలా? మరి చెప్పండి. మీరు అనాలా? భారతదేశంలోనే హిందూ సాంప్రదాయం ఉంది. సనాతన ధర్మం అనేది సనాతన ధర్మం అనేది భారతదేశం యొక్క ప్రాశస్త్యాన్ని కాపాడింది. అర్థమైందా? సనాతన ధర్మం ఇక్కడ ఉంది. అదే చెప్తున్నా. హిందూ అనేది లేకపోయినా సనాతన ధర్మం అనేది భారతదేశం యొక్క ప్రాశస్త్యాన్ని కాపాడింది. మాట్లాడడానికి లేదు. సనాతన ధర్మం గురించి మాట్లాడితే మరి దేని గురించి మాట్లాడాలి? బైబిల్ గురించి, ఖురాన్ గురించి మాట్లాడాలా? అసలు హిందూ అంటే కాఫీ. వినండి సార్. లక్ష్మణరావు గారు ఒక మాట అడుగుతా సార్. మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడినా మేము డిబేట్ చేద్దాం, నో ప్రాబ్లం. లేదు మంచి విషయాలు ఏదైనా మాట్లాడి విందాం. కానీ హిందూయిజం లేదని మాత్రము హిందూ మతం అనేది భారతదేశంలో లేదు. ఓకే లక్ష్మణరావు గారు, మీ వాదన పక్కన పెట్టండి, సైడ్ ట్రాక్ అయిపోతుంది. ఎస్ 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 లక్ష్మణరావు గారు, టాపిక్ మీద మీరు కంక్లూడ్ చేస్తారా చేయరా చెప్పండి. అది వదిలేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద వస్తాను. నేను ఏమంటుందంటే లక్ష్మణరావు గారు, వీళ్ళు ఏదైతే మాట్లాడారో ఇంతకలా బిఆర్ నాయుడు గారు విషయం ఎత్తున పవన్ కళ్యాణ్ గారు భార్య సత్యమని వెళ్ళి తలనీలాలు అర్పించిన. అసలు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్మీడియట్ చదివినప్పుడు, ఇంటర్మీడియట్ చదవలేదులే, 10th క్లాస్ పాస్ అయిన తర్వాత తన స్నేహితుడు బాప్టిజం నాకు ఇచ్చారు, నేను క్రిస్టియన్ అని ఆయన ఒప్పుకున్నాడు. ఆయనే చెప్పాడు, మా ఇంట్లో బైబిల్ ఉంటుంది, నేను ప్యూర్ క్రిస్టియన్. నా పుట్టినటువంటి 3 పిల్లలు కూడా క్రిస్టియన్స్ పేరు పెట్టుకుని వాళ్ళు కూడా బాప్టిజం తీసుకున్నారు. వాళ్ళ సతీమణి కూడా క్యాథలిక్ క్రిస్టియన్. అంటే వరల్డ్ అంటే క్రిస్టియన్స్ లో వాళ్ళకున్న ఏమంటారు అది రోమన్స్ క్యాథలిక్ అంటే క్రిస్టియన్స్ లోనే వాళ్ళ నంబర్ 1 క్రిస్టియన్స్ అన్నమాట. సార్ మీరు ఏం చెప్పదలుచుకున్నారో టాపిక్ కంక్లూడ్ చేయండి సార్, సమయం అయిపోయింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇంట్లోనే ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నా ఆయన హిందువే. ఆయన హిందువు కాబట్టే ఆయన హిందువే సార్. ఏమైంది సార్? వినండి సార్. సార్ ఇద్దరికి ఇస్తాను, దయచేసి ఓపిక తీసుకున్నారు. నేను బాప్టిజం తీసుకున్నాను. తప్పేంటి సార్? హిందూ అంటారంటే సార్ తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వస్త్రాలు సమర్పించలేదని బిఆర్ నాయుడు గారు అడిగారు. దానికి సమాధానం చెప్పమంటే మీరేదో చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వస్త్రాలు సమర్పించలేదా? ఎన్నిసార్లు భార్య గారితో కలిపి, భారతీయ గారితో కలిపి ఆయన అడిగింది. భారతీయ గారితో కలిపి హైందవ సాంప్రదాయం ప్రకారం భార్యాభర్తలు ఇద్దరే ఇస్తారు. తన భార్యని, తన సతమ్మ ఎవరైతే ఇప్పుడు అన్నాలేశ్వరం తీసుకెళ్ళి ఎన్నిసార్లు ఇచ్చారు? అవును సార్, ఆయన ముఖ్యమంత్రి చేయండి ఇస్తారు. మీరు ముఖ్యమంత్రి చేయండి, ఆయన తీసుకెళ్ళి ఇస్తారు. ఓకే షోమీ కాదు సార్. ఓకే మళ్ళీ ఇస్తారు. మీరు షోమీ కాదు, విషయాన్ని సాగదీస్తున్నారు. మీరు మాట్లాడే దానిలో అర్థం ఉండాలి. ముఖ్యమంత్రి గారి గురించి చెప్తే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు మాత్రమే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, డిప్యూటీ సీఎం అండి. అవునండి, డిప్యూటీ సీఎం అయితే అది రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవి కాదని మీరే చెప్తిరి. ఆ రోజు బాగా